దూకుడు సెప్టెంబర్ 23, 2011లో రిలీజ్ అయ్యి కలెక్షన్స్ సునామీనే సృష్టించింది. మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సో ఆ మూవీకి అప్పట్లో 35 కోట్ల బడ్జెట్ పెడితే మొత్తం వరల్డ్ వైడ్ గా 112 కోట్లు అయితే కలెక్ట్ చేసి టాప్ గ్రాస్ లిస్ట్ మూవీస్ లో యాడ్ అయిపోయింది. సో అదే మూవీని ఇప్పుడు రిలీజ్ చేసినారు. రిలీజ్ చేసిన తర్వాత కూడా దాని హావా ఏం మాత్రం తగ్గట్లేదు. సో ఈ మూవీ ఆగస్టు 9 అయితే రిలీజ్ అయింది. సో దానికి వచ్చిన కలెక్షన్స్ అయితే చూద్దాం. మనం చూసుకున్నట్లయితే డే 1 లో 1,42,481 టికెట్స్ దాకా సోల్డ్ అయిపోయినాయి. అండ్ 324 థియేటర్స్ లో ఈ షో పడింది. 57% ఆక్యుపెన్సీ కనబడుతుంది. అండ్ 170 థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోయినాయి. 170 థియేటర్స్ అంటే మామూలు విషయమా? సో మొత్తం మీద ఈ మూవీ 1.99 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ ఫిగర్ 2 కోట్లు అని చెప్పుకోవచ్చు. డే 1 లో 2 కోట్లు ఏంట్రా బాబు. ఆన్ స్పాట్ లో రిలీజ్ చేసిన కొరియన్ కనకరాజు కూడా 3 కోట్లే కదరా నాయన. రిలీజ్ కి 1 కోటేనా తేడా. సో రెండో రోజు చూసుకున్నట్లయితే మొత్తం మీద 6,269 టికెట్స్ అయితే సోల్డ్ అయిపోయినాయి. 71 థియేటర్స్ లో షో పడింది. 25% ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. అండ్ 3 థియేటర్స్ మాత్రమే హౌస్ఫుల్ అయిపోయాయి. ఇంకా కంప్లీట్ గా 8.8 లక్షల దాకా కలెక్ట్ చేసింది. మేబీ లాంగ్ రన్ లో ఈ మూవీ ఒక 5 కోట్ల దాకా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మనం ఇప్పటిదాకా రిలీజ్ అయిన మూవీస్ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేశాయని చెప్పుకుందాం. సో ఏ కలెక్షన్స్ లోనైనా రెబల్ స్టార్ చేయలేంది స్టార్ట్ కాదేమో. ఈ కలెక్షన్స్ లో మనం చూసుకున్నట్లయితే బాహుబలి ది ఎపిక్ 1 and 2 ని ది ఎపిక్ గా రిలీజ్ చేశారు కదా. సో ఆ మూవీకి అయితే 18 కోట్ల దాకా రిలీజ్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అండ్ రెండో మూవీ కూడా ప్రభాస్దే డార్లింగ్ మూవీ. ఈ మూవీకి అయితే 10 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ కలేజా 10 కోట్లు కలెక్ట్ చేసింది. నెక్స్ట్ జల్సా 8.9 కోట్లు కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మురారి 8.31 కోట్లు కలెక్ట్ చేసింది. నెక్స్ట్ ఖుషి 7.50 కోట్లు. బిజినెస్ మ్యాన్ 5.85 కోట్లు. సింహాద్రి 4.60 కోట్లు. ఈ నగరానికి ఏమైంది 3.52 కోట్లు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ 3.50 కోట్లు. ఆరెంజ్ 3.36 కోట్లు. ఒక్కడు 2.54 కోట్లు. పోగిరి 1.73 కోట్లు. సో ఈ మూవీస్ అన్నిటిలోనూ చూసుకుంటే మహేష్ బాబు మూవీసే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఈ కలెక్షన్ రిపోర్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ లైక్ చేసుకోండి మామ.